ఈరోజు నేను చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను, చూడండి. ఆనియన్స్, 2 టమాటోస్, 3-4 గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియండర్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేసి ఆ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం చికెన్ని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న చికెన్ని అందులో కొంచెం టర్మరిక్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం 2 బిర్యానీ లీవ్స్ అండ్ 1 కప్ కర్డ్ వేసుకొని దాన్ని మ్యాగ్నెట్ చేసుకుందాం. మ్యాగ్నెట్ చేసుకున్న 3-4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇందులో చికెన్ మసాలా తీసుకురాలేదు, మా ఇంట్లో మర్చిపోయాను, అందుకే చికెన్ మసాలాని స్కిప్ చేశాను. లాస్ట్ టేస్ట్ ఎలా వస్తుందో తిన్న తర్వాత చెప్తాను. దీన్ని మ్యాగ్నెట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి. ఆ ఫ్రై అయిన ఆనియన్స్ని తీద్దాం. మనము తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఆ ఆనియన్స్ తీసివేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు నేను వేయలేదు, అండ్ దాల్చిన చెక్క, అనాస పువ్వు అండ్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసి ఫ్రై చేసుకొని 1 మినిట్ అయిన తర్వాత ఆనియన్ కొద్దిగా నేను ఫ్రై చేసుకున్నది కాక కొద్దిగా తీసి పెట్టుకున్నాను పక్కకి. ఆ ఆనియన్ని కూడా ఆయిల్లో వేసి 2 మినిట్స్ అయిన తర్వాత అందులో దీనిలో చికెన్ మసాలా వేయాలి, కానీ నేను వేయలేదు, ఇంకా స్కిప్ చేశాను. ఇంకా ఎలా అవుతుందో తెలీదు. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై అవుతున్నాయి. ఈ ఫ్రై అయిన దానిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ 3 మినిట్స్ ఉన్న తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోవాలి, బౌల్లో వేసేసుకోవాలి. వేసి 2 మినిట్స్ 3 మినిట్స్ ఉన్న తర్వాత 3 మినిట్స్ 2 మినిట్స్ ఇనఫ్. ఫ్రై అయిన తర్వాత మనము వేయించుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి మిక్సీలోకి సర్వ్ చేసుకొని కొద్దిగా కొరియండర్, కొంచెం కర్డ్ వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను చూస్తున్నాను ఇక్కడ ఎంత తీసుకున్నానో లెంత్. కొద్దిగా కొరియండర్, కొంచెం కర్డ్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ గ్రైండర్లో వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్రైండ్ అయిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి పేస్ట్ కొద్దిగా వాటర్ ఉండాలి, ఎందుకంటే మనకి వాటర్ ఉంటే బాగుంటుంది కదా. క్యాప్ ఓపెన్ చేసి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి అండ్ అదే మనం గ్రైండ్ చేసుకున్న సాస్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 2 మినిట్స్ 1 మినిట్ స్లిమ్లో ఉంచుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి బాగా 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అందులో కొరియండర్ వేసి దింపేస్తే అయిపోతుంది, చికెన్ కర్రీ రెడీ.